సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మోబా శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. సో కొందరికైతే జనరల్ గా గుండెకి సంబంధించిన జబ్బు ఉంటుంది. అయితే ఛాతీలో నొప్పి ఈ రెండింటికి కామన్ గా వస్తూ ఉంటుంది. సో చాలా మంది భయపడుతూ ఉంటారు, గ్యాస్ట్రిక్ సంబంధించి ఛాతీలో నొప్పి వస్తే అది గుండెకి సంబంధించిన నొప్పి అని. ఇంకా జనరల్ గా గుండె నొప్పి వచ్చినా గుండె నొప్పి అని ఫీల్ అవుతుంటారు, భయపడుతూ ఉంటారు. అసలు అంటే జనరల్ గా మనం దీన్ని ఎలా తెలుసుకోగలము, ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ లేదంటే ఇది గుండెకి సంబంధించిన పెయిన్ అని? సో ముఖ్యంగా గుండెకి సంబంధించినటువంటి పెయిన్ ఏదైతే ఉందో అది చాలా మంది ఎడం భుజము ఎడం చెయ్యి అనే దాంట్ వల్ల ఎక్కువ మంది ఉంటారు. లేదా ఎడమ భాగంలో ఛాతీలో నొప్పి వస్తే అది గుండె సంబంధం చెప్పి అనుకుంటారు. ఇది కాదండి. బేసికలీ గుండెకి అంటే హార్ట్ అటాక్ పెయిన్ అంటూ ఉంటే ఛాతీ మధ్య భాగంలో వస్తుంది, పొట్ట పై భాగంలో స్టార్ట్ అవ్వచ్చు. ఆ ఏరియా నుంచి లోవర్ దవడ వరకు ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి ఏరియా మొత్తం మీద నొప్పి ఉన్నట్లయితే అది హార్ట్ అటాక్ వల్ల నొప్పి అని మనం అనుమానించాలి. బేసిక్ ఒకవేళ వాళ్ళకి కడుపులో యాసిడ్ రిఫ్లక్స్ అంటారు. అంటే ఏంటంటే పొట్టలో ఉన్నటువంటి యాసిడ్ పొట్టలో ఉంటుంది, ఛాతీలో ఉండకూడదు. బేసిక్లీ కొంతమందికి కొన్ని ఈ లోవర్ ఈ అన్న కోసం కింద ఏరియాలో ఒక స్పింక్టర్ సరిగా పనిచేయకపోవటం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి, ఆడవాళ్ళకి, వీళ్ళకి ఎస్పెషల్ లేడీస్కి ఎక్కువగా హార్మోన్స్ వల్ల పొట్టలో ఉన్న యాసిడ్ ఛాతీలోకి రావడం మొదలవుతుంది. ఎక్కడికి వస్తుంది? ఛాతీ మధ్య భాగంలోకి వస్తుంది. అన్న కోసం మధ్యలో ఉంటుంది కదా. మీరు అన్నం తినారు, ముందు మెంగితే ఎలా మీరు ఫీల్ అవుతారు కదా, కరెక్ట్గా సెంటర్లో ఇలాగ వెళ్ళి పొట్టకేస్తుంది. ఎనీబడి కెన్ ఫీల్ దట్. యాసిడ్ కూడా అలాగ పైకి వస్తుంది. సో ఛాతీలో గ్యాస్ వల్ల వచ్చే నొప్పి, అలాగే హార్ట్ అటాక్ వచ్చే నొప్పి ఎగ్జాక్ట్గా సేమ్ ఏరియాస్లో ఉంటుంది, ఛాతీ మధ్య భాగంలో ఉంటుంది. ఈ రెండింటికి పర్సంటేజ్ సిమిలర్ ఉంది కాబట్టే చాలామంది హార్ట్ అటాక్ వచ్చినా కూడా నేను ఆల్కహాల్ తీసుకున్నాను, లేదా మొన్న ఆల్కహాల్ తీసుకున్నాను, గ్యాస్ ప్రాబ్లంలే. ఎస్పెషల్లీ వయసు తక్కువ ఉన్నవాళ్ళు నాకెందుకు హార్ట్ అటాక్ రావడం ఇలా అనుకుంటుంటారు. కాబట్టి వీళ్ళు చాలామంది హార్ట్ అటాక్ ఉన్నప్పటికీ కూడా లేట్గా హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఒకసారి ప్రాణాలు పోతుంటాయి, లేదా లేట్ ప్రజెంటేషన్ వల్ల గుండె వీక్ అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండింటికి తేడా తెలియడం చాలా ముఖ్యం. సింపుల్ తేడా ఏంటంటే, మీకు ఛాతీ మధ్య భాగంలో నొప్పి కనుక వచ్చినట్లయితే మీరు తిండి తిన్న చల్లటి పదార్థాలు, వాటర్ కానీ పాలు కానీ తాగినా తగ్గిపోతే అది గ్యాస్ ప్రాబ్లం అండి. సో ఈ నొప్పి తగ్గకపోతే అది గ్యాస్ ప్రాబ్లం కాదు, దానికి ఏదో కారణం ఉంది. సో సింపుల్ టెస్ట్ ఏంటంటే, మీరు తిన్న తర్వాత ఈ నొప్పి తగ్గిందా, అయితే చల్ల పదార్థాలు తాగితే నొప్పి తగ్గిందా అని చూడండి. అలా తగ్గితే అది గుండె ప్రాబ్లం కాదు, గ్యాస్కి సంబంధించింది. లేదు మీరు ఇమీడియట్గా ఈసీజీ తీసుకోవాలి, లేదా ఫస్ట్ ఇమీడియట్గా ఈసీజీ తీసుకోవడం తప్పనిసరి అండి. ఆ ఈసీజీని మీరు డాక్టర్ చూపించడమో లేదా వాట్సాప్ పంపించడం ఏదో దాన్ని సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, ఫస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి బేసికలీ. సో ఈ సింపుల్ టెస్ట్ మీరు ప్రయోగించి చూడండి. అప్పుడు కానీ మీరు ఇది గ్యాస్ ప్రాబ్లం రిలాక్స్ అవ్వకుండా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే సీరియస్ ప్రాబ్లమ్స్ని మిస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. ఛాతీలో నొప్పి వచ్చిన వెంటనే హార్ట్ ఆగిపోతుందా డాక్టర్ గారు? జనరల్ గా గుండె జబ్బు అయితే మేజర్ హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు కొంత అట్లీస్ట్ 40 మందిలో ఏమంటుంటే గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు వెంటనే ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కానీ ఆ హార్ట్ అటాక్ సివియారిటీ బట్టి అది ఒక్కొక్కసారి టైం ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే, హార్ట్ అటాక్ ముందు అది వార్నింగ్ ఇస్తుందండి. దాని ప్రీ ఇన్ఫార్క్ట్ యాంజియోనా అంటారు. హార్ట్ అటాక్ ముందు చిన్న నొప్పి వచ్చి తగ్గిపోతుంది. ఆ నొప్పి వచ్చినప్పుడు వీళ్ళు తగ్గిపోతే వీళ్ళు ఏంటంటే తగ్గిపోయిందో ఏదో గ్యాస్ లే అనుకుని నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్లో ఛాతీ మధ్య భాగంలో మీకు నొప్పి వచ్చినట్లయితే డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం అనేది చాలా సేఫ్. ఎస్పెషల్లీ షుగర్ ఉన్నా, ఆల్రెడీ బీపీ ఉన్నా, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, స్మోకర్స్ అయినా, ఈ 4 కేటగిరీస్ ఉన్న వాళ్ళకి ఛాతీ మధ్య భాగంలో నొప్పి వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమ్మీడియట్గా ఈసీజీ తీయించుకోవడం అనేది అవసరం. మోర్ ఇంపార్టెంట్ ఎందువల్ల, షుగర్ ఉన్న వాళ్ళల్లో నొప్పి ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి. పెయిన్లెస్ హార్ట్ అటాక్స్ అంటారు, సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు. సో అందువల్ల ఏమాత్రం షుగరు, బీపీ ఉన్నా, స్మోకింగ్ ఉన్నా, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా, మీకు ఛాతీ మధ్య భాగంలో నొప్పి మంట వస్తే ఇమీడియట్గా ఈసీజీ తీయించుకోవడం చాలా సేఫ్. సో డాక్టర్ గారు, చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇది ఛాతీ నొప్పి వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, లేదంటే గుండెకు సంబంధించిన నొప్పి అని అనుకున్నా కానీ కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. అవి ఏంటి, దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి? సో మగవాళ్ళు ఎస్పెషల్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే
ఇది గ్యాస్ ప్రాబ్లం అనుకుని వాళ్ళు డిలే చేయడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. ఈ ఇప్పుడు మనము అంతకుముందు అనుకున్నట్టుగా బేసికలీ ఎర్లీ మార్నింగ్ వచ్చేటటువంటి నొప్పులు గ్యాస్ ప్రాబ్లం వల్ల వస్తాయి, దీనివల్ల హార్ట్ అటాక్ వల్ల కూడా వస్తాయి. సో మీరు స్మోక్ చేస్తున్నా లేకపోతే ఓన్లీ ఆల్కహాల్ తీసుకుంటున్నా మీకు ఛాతీలో మంట వచ్చినట్లయితే అంత సింపుల్ ప్రాబ్లం కాదు. అది మీరు గ్యాస్ ప్రాబ్లమే అనుకుని నెగ్లెక్ట్ చేయకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ ఉన్నప్పుడు మీరు ఎంత త్వరగా మీరు ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీకు ఎంత మీ గుండె పంపింగ్ తగ్గకుండా మీరు కాపాడుకోగలరు అని గోల్డెన్ అవర్ అంటారు. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ గంటలో పోతే ఎంత మేజర్ హార్ట్ అటాక్ అయినా రివర్స్ చేసుకోవచ్చు. అర్థమం 3 hours. 3 hours పోతే మీకు పెద్ద పెద్ద యాంజియోప్లాస్టీలు బైపాస్లు అవసరం లేకుండా మీ హార్ట్ అటాక్ మీద డాక్టర్కి ఈజీగా ఉంటుంది, బీపీ ప్రిజర్వ్డ్గా ఉంటుంది. ఆఫ్టర్ 3 hours హార్ట్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. 12 గంటల లిమిట్. 12 గంటలు దాటితే ఆ తర్వాత మీరు స్టెంట్లు వేసినా బైపాస్లు చేసినా చాలా వరకు గుండె డ్యామేజ్ అయిపోయి ఉంటుంది అండ్ యూ కెనాట్ రికవరీ. 12 గంటలు అంటే ఏమిటి చెప్పండి? రాత్రి డ్రింక్ తాగుతాడు, చాలా కామన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. రాత్రి ఫ్రెండ్స్తో డ్రింక్ తాగుతాడు, పడుకుంటాడు. అర్ధరాత్రి 2 చేతులు నొప్పి వస్తుంది. ఈ టైంలో ఎవరిని లేపుతాంలే అని చెప్పేసి పడుకుంటాడు. పొద్దున్నకి ఏమవుతుంది? 12 గంటలు అయ్యిపోతుంది. అప్పటికి మనిషి నిద్రలేస్తే సరే, నిద్రలేస్తే హాస్పిటల్కి వస్తాడు, నిద్ర లేకపోతే చేసేది ఏం లేదు. పొద్దున్న పక్కన వాళ్ళు చూసి నిద్రలో పోయాడు అంటారు. సో ఇది అయితే ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీ జీవితం మీరు కాపాడుకోగలరు బేసికలీ. సో అన్ని గ్యాస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం అనేది ఒకటి. రెండవది, ఒకవేళ వాళ్ళకి అనుమానం వచ్చినా ఫస్ట్ తీసుకుంటే సార్బిట్రేట్ తీసుకోవాలి ఛాతీలో నొప్పి వస్తే అనేది ఒక చాలా చాలా కామన్గా ఉన్నటువంటి ఒక మిస్కన్సెప్షన్ బేసికలీ. ఇప్పుడు యూజువల్గా చూడండి, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బీపీ తగ్గుతుంది. మీరు సార్బిట్రేట్ తీసుకుంటే బీపీ ఇంకా తగ్గుతుంది బేసికలీ. సో హార్ట్ అటాక్ ఉండి బీపీ తక్కువ ఉంటే అది హై రిస్క్ అనమాట బేసికలీ. సో సార్బిట్రేట్ అనేది మీకు సొంతగా వేసుకోవటం అనేది రిస్కీ. డాక్టర్ రాస్తే వేరే విషయం, వాళ్ళని చూసి రాస్తారు. కాబట్టి నిజంగా మీరు కనుక ఫస్ట్ ఎయిడ్ మీరు తీసుకోవాలనుకుంటే మీరు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ సార్బిట్రేట్ కాదు, ఆస్పిరిన్. ఇప్పుడు ఈకోస్ప్రిన్ అంటారు. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కనుక రక్తం గడ్డ కట్టకుండా అది కాపాడుతుంది మీ ప్రాబ్లమ్ని. అది ఇంకా అంటే టైం ఇస్తుంది ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి. సో ఫస్ట్ ఎయిడ్ మీరు తీసుకోవాలంటే 325 milligrams 325 milligrams ఈకోస్ప్రిన్ కనుక మీరు ఇంట్లో పెట్టుకోండి. మీకు ఒకవేళ షుగర్ ఉన్నట్లయితే, స్మోకర్ ఉన్నట్లయితే, ఆ నొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్ వేసుకోండి, దానివల్ల మీకు నష్టం జరగదు. ఒకవేళ మీకు నిజంగా గాడ్ ఫార్బిడ్ మీకు ప్రాబ్లం వస్తే మిమ్మల్ని కాపాడుతుంది. అది మీరు వేసుకోవాల్సింది ఈకోస్ప్రిన్ 325 milligrams, సార్బిట్రేట్ కాదండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం సార్బిట్రేట్ అనేది ఎప్పటికీ పాకెట్లో ఉండాలి, క్యారీ చేస్తూ ఉండాలి, అలా ఉంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి, హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందని. సో అలా కాదు. సో మనం ఆ టైంలో తీసుకోవాల్సిన టాబ్లెట్ ఈకోస్ప్రిన్ అని చాలా చక్కగా చెప్పారు. అంతేకాదు చాలా మంది మీరు అన్నట్లుగా 12 గంటలు కాదు 24 hours అయినా కానీ అలా వదిలేస్తూ ఉంటారు. దానివల్ల అయ్యే డ్యామేజ్ అంతా అయిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇన్ టైంలో వచ్చి ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుకుందాం. దాన్ని అసలు లైట్ తీసుకోకుండా వాళ్ళ ప్రాణాలు వాళ్ళు నిలబెట్టుకోవాలని కోరుకుందాం. డాక్టర్ గారు, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్కారం అండి.